హలో ఎవ్రీవన్. లాస్ట్ వీకెండ్ నేను మా ఆయన ఇంకా లయ చిన్నోని తీసుకొని బిర్లా ప్లాంటోరియం వెళ్ళాము. షోకి ఇంకా టైం ఉందని సైన్స్ మ్యూజియం కవర్ చేసాము. ఫస్ట్ డైనోసారియంకి వెళ్ళిపోయాము. చాలా పెద్ద డైనోసార్ స్కెలిటన్ ఉంది. దాని గుడ్డు ఇంకా ఎలిఫెంట్ దంతాలు, వాటి హిస్టరీ అన్ని ఉన్నాయన్నమాట. దాని కింద ఫ్లోర్ లో మొత్తం శాటిలైట్స్ గురించి ఉంది. వాల్స్ మీద ప్లానెట్స్ అండ్ స్పేస్ గురించి చిన్న చిన్న జోక్స్, ఫనీ ఫనీ కొటేషన్స్ ఉన్నాయి. ఇంకా రాకెట్స్ ని, శాటిలైట్స్ ని చూసుకుని కింద ఫ్లోర్ కి వెళ్ళాము. ఈ ఫ్లోర్ మొత్తం పెద్ద క్లాత్స్ మీద దశావతారాలు, రామాయణం హిస్టరీ పెయింటింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ లాంగ్వేజెస్ లో తాళపత్రాలు, స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ కంట్రీస్ లో యూస్ చేసిన గ్లాస్ వర్క్స్, మ్యాక్స్ మీద ఆర్ట్ వర్క్స్ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. దాని కింద ఫ్లోర్ లో ఏమో న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి ఇన్ఫో ఉంది. తర్వాత ద్వారకాలో దొరికిన ఫైండింగ్స్, ముందు ద్వారక ఎలా ఉండేదో డిస్ప్లే చేసి చూపించారు, బాగుంది. అండ్ కింద ఫ్లోర్ లో అన్ని ఇంటరాక్టివ్ సైన్స్ థింగ్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇక్కడ కేజ్ అండ్ ప్యారెట్ సపరేట్ ఉన్నాయి, బట్ ఇల్యూషన్ వస్తుంది ప్యారెట్ ఇస్ ఇన్సైడ్ ద కేజ్ అని. బటన్ ప్రెస్ చేస్తే కరెంట్ రావడం, బాల్ మీదకి వెళ్ళడం, చేతిని మూవ్ చేస్తే మ్యూజిక్ ప్లే అవ్వడం, ఇలా చాలా ఉన్నాయి. తర్వాత పాత కాలంలో వాడిన రేడియోస్, టేప్ రికార్డర్స్, ఫోన్స్, కెమెరాస్, కంప్యూటర్స్, డ్రాయింగ్స్ కి యూస్ చేసే చిన్న చిన్న టూల్స్ అన్ని ఉన్నాయి. బాడీ లేనట్టు, బాడీ గాలి ఎగురుతున్నట్టు ఇల్యూషన్స్ చాలా ఉన్నాయి ఇంకా. కానీ షోకి టైం అయిపోయిందని ప్లాంటోరియంకి వెళ్ళిపోయాము. తర్వాత ఆర్ట్ గ్యాలరీ కూడా కవర్ చేసాము. కానీ అక్కడ ఫొటోస్ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. ఇంకా అన్ని చూసేసుకుని మెక్డొనాల్డ్ దగ్గర ఆగి బర్గర్స్ తినేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.